రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రైతులతో కలిసి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉద్యమించబోతున్నట్లు మాజీ మంత్రి కాకాని తెలిపారు. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ సీమతో పాటు నెల్లూరు జిల్లాకు వరపదాయిని అని అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వంలో రాగానే అది ఆగిపోయిందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని కాకాని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా చాలా ప్రధానమైనటువంటి అవసరం ఉంది. నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా సీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఒక వరప్రదాయం లాంటి. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం రోజుకి 8 టీఎంసీల నీరు తోడుకుని వెళ్తుంది 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రోజుకి ఒక 3 టీఎంసీల చొప్పున నీరు తోడుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో 3,825 కోట్లతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అర్ధాంతరంగా పనులు కూడా నిలిచిపోయాయి. అనేక సందర్భాల్లో రైతులకు కానీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సందేహాలు లేవనెత్తడం జరిగింది. చివరికి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపించి వేశాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే అనుమానాలు అప్పటి వరకు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతోనే ఈ పథకాన్ని అటకెక్కించేశాడనేటువంటిది పూర్తిగా అర్థమైపోయింది. ఐఏబీలో ఒక తీర్మానం ఆమోదించిన తర్వాత ఇదిగో ఇంత మేరే నీరుంది కాబట్టి దాని లభ్యతను బట్టి మీరు పంటలు వేసుకోమని చెప్పడం, రైతులు మాత్రం నీళ్లు వస్తాయని చెప్పి ఆశపడి పంటలు వేసుకున్న తర్వాత చివరి 2-3 తడులకి నీళ్లు చేరక టైలెండ్లో ఉండేటువంటి వాటిని వదిలేసి రైతులు తీవ్రంగా ఆవేదన చెందడం, నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా నిధులిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కానీ రైతాంగానికి అండగా నిలవాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. అన్ని ప్రాంతాలకు సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకతను గుర్తించి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలందరి ఆలోచనలతో పోరాటం చేస్తాం. కాబట్టి ఆ పోరాటాన్ని ప్రారంభించే ముందు దానికి అవసరమైనటువంటి సమాయత్తమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్దలు శైలజానాథ్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ జిల్లాకు విచ్చేసి వాళ్ళు Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel